వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. లాటిన్ అమెరికా దేశాలపై ట్రంప్ ఉక్కు పాదం మోపుతున్నారు. దీంతో ఆయా దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ట్రంప్ తీరుపై తీవ్రమైన ఆగ్రహావేశంతో రగులుతున్నాయి. కానీ అగ్రరాజ్య అధినేత చేష్టలకు తలంచాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వెనిజులాపై అమెరికా సైనిక ఆపరేషన్, మదురో అరెస్టుతో లాటిన్ అమెరికాలో మరోసారి అశాంతి వాతావరణం నెలకొంది. నెక్స్ట్ క్యూబా, కొలంబియా, మెక్సికోలు ఉన్నాయంటూ ట్రంప్ చేసిన హాట్ కామెంట్స్తో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. ఈ దాడుల్ని చైనాతో సహా భారత్ తప్పుపట్టింది. ఇంతకీ ట్రంప్ ఆక్రమణవాదంతో వెళ్తున్నారా? ఆయా దేశాలపై దాడులు డ్రగ్స్ నియంత్రణకా లేక అగ్రరాజ్యం చమురు దోపిడీకా? ఈ పరిణామాలు మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా నిపుణులతో మనం మాట్లాడబోతున్నాం. 10 టీవీ డిబేట్లో భాగంగా మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు అంతర్జాతీయ పరిణామాలపై విశేష అవగాహన ఉన్న మేజర్ భరతరెడ్డి గారు, అలాగే అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణులు రమేష్ కండగంటి గారు మరికాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. మేజర్ భరతరెడ్డి గారు నమస్తే సార్. విష్ యూ స్పీడ్ రికవరీ. మీకు ఆపరేషన్ కూడా అయ్యింది. థ్యాంక్ యూ. సో వి ఆర్ హాఫ్ రికవర్డ్ ఆన్ ద పాత్ అండి. రైట్ సార్, విష్ యూ గుడ్ లక్ సార్. భరతరెడ్డి గారు, మనం గతంలో చాలా అంశాలు మాట్లాడుకున్నాం. అలాగే ట్రంప్ టారిఫ్లు, భారత్పై ఎఫెక్టు, అలాగే రష్యా నుంచి మనం చమురు అలాగే ఆయుధాలు కొనుగోలుకు సంబంధించి ట్రంప్ కన్నెర చేస్తున్నట్టు చాలా విశేషంగా మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు మనం చూస్తుంటే ఒక దేశ అధ్యక్షుడిని భార్యను కూడా పూర్తి స్థాయిలో టేకప్ చేసిన పరిస్థితి ఉంది. డ్రగ్స్ అనేది ఒక కారణభూతంగా అటు ట్రంప్ చూపిస్తున్నారు. మీ అంచనా ఏంటి సార్? ఇది డ్రగ్స్ నియంత్రణకా లేదంటే చమురు దోపిడీకా? ట్రంప్ యాక్షన్ ఎలా చూస్తున్నారు? ట్రంప్ యాక్షన్ కొత్తదేం కాదండి. అంటే ఏదో మన దేశంలో ప్రత్యేకంగా మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అమెరికా అని చంకలు దిద్దుకుంటూ మనం అమెరికా వెళ్ళి బతుకుతెరు సాధించుకున్నాం. కానీ గత 300 ఏళ్లుగా అమెరికా యొక్క నియంతృత్వం ఎవరికైనా చదివి ఉంటే, హిస్టరీ చదివి ఉంటే, ఇది అమెరికా చేసే కొత్తది ఏం కాదు అని మనకు తెలుస్తుంది. నేను ఈ విషయం ఎందుకంటున్నాను అంటే 200 ఏళ్ల క్రితం వీళ్ళకి ఇంకో ప్రెసిడెంట్ ఉండే, ఆయన పేరు మన్రో. మన్రో గారు ఉన్నప్పుడే మన్రో డాక్ట్రిన్ ఒకటి వచ్చింది. మన్రో డాక్ట్రిన్ ప్రకారం ఆ రోజుల్లోనే వాళ్ళు సౌత్ అమెరికా అంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్ మీద తమ ఆధిపత్యం తాము సాధించుకోవాలి అని 200 ఏళ్ల క్రితమే అమెరికా ఒక డాక్టర్ని తయారు చేసుకుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు వెస్ట్ అండ్ సౌత్ అమెరికా అంటే నార్త్ అమెరికాలో వెస్ట్ అమెరికా అండ్ సౌత్ అమెరికా ఏదైతే చూస్తారో అంటే కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, ఐ థింక్ నెవాడా ఆల్సో, టెక్సస్ ఆల్సో, రైట్? ఈ రాష్ట్రాలన్నీ కూడా అవి మెక్సికో సంబంధించినవి. సో ఆ రోజుల్లోనే వాళ్ళు ఈస్ట్ నుంచి అంటే న్యూయార్క్ వైపు నుంచి ఈ క్షేత్రాల మీద యుద్ధం చేసి అవన్నీ మెక్సికో నుంచి వాళ్ళు లాక్కోవడం జరిగింది, రైట్? అండ్ సో టుడే ఇఫ్ టెక్సస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ విద్ ఇన్ నార్త్ అమెరికా, అది మన్రో తెచ్చిన సిద్ధాంతంతో ఒక డాక్ట్రిన్ తోనే సాధించుకోవడం జరిగింది. సో ఇవాళ ఇన్ఫాక్ట్ ట్రంప్ దాన్ని తను సాధించుకోవడానికి దాన్ని డాన్ రో డాక్ట్రిన్ అని పేరు పెట్టుకున్నాడు. డాన్ రో ట్రంప్ అంటే డొనాల్డ్ ట్రంప్ మన్రో డాక్ట్రిన్ అని. అండ్ దేర్ ఫోర్ దాని పరంగా ఆయన ఏమంటున్నాడంటే వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఈ 2 ఖండాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 భూగోళిక ఖండాలు కూడా అమెరికా కనుసైగల్లోనే ఉండాలి, అమెరికా కంట్రోల్లోనే ఉండాలి. వీటిల్లో ఏ విధంగా ఏ మాత్రం కూడా బయట నుంచి వేరే శక్తులు అక్కడ ఉండే పరిస్థితి ఉండకూడదు. అంటే క్యూబా కానివ్వండి, క్యూబా ఈజ్ క్లోజర్ టు రష్యా ఫర్ ఎగ్జాంపుల్. మీరు కొలంబియా అన్నారు, ఇవి లేటెస్ట్ కంట్రీస్. ఈవెన్ మొన్న వెనిజులాలో జరిగిన ఉదంతం కూడా దే ఆర్ మోర్ అగేన్స్ట్ యుఎస్ పాలసీస్. సో ఏ దేశాలైతే తమకు అనుగుణంగా ఉన్న ఆధిపత్యంలో లేవో ఆ దేశాలన్నిట్లోనూ కూడా వీళ్ళు నయాన భయాన దాంట్లో తమ సామర్థ్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ఫాక్ట్ అర్జెంటీనా యొక్క కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో హీ హెస్ బికమ్ ద పెట్ ఆఫ్ ట్రంప్. అండ్ దానికి ఎందుకంటే ఆయన అర్జెంటీనా వాళ్ళు యుఎస్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి $40 బిలియన్ అప్పులు కూడా ఇచ్చాడు ట్రంప్. సో అంటే
లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో ఎవరైతే తనకు దాసోహం అంటారో వాళ్ళని నేను చూసుకుంటాను అంటున్నాడు. ఓకే. ఎవరైతే తనకు వ్యతిరేకంగా నిల్చుంటారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నేను రెజీమ్ చేంజ్ చేస్తాను అని చెప్పడం జరుగుతోంది అమెరికా ద్వారా ఇది. ఓకే. అండ్ ఇది కొత్తదేం కాదండి. అంటే సో ఇన్ఫాక్ట్ ఇన్ ద లాస్ట్ 40 years గత 40 ఏళ్లుగా నాకు తెలిసి లాటిన్ అమెరికాలో వీళ్ళు ఆల్రెడీ ఒక 40 సార్లు కూల్ చేశారు. అయితే ఇంతకుముందు బ్యాక్ డోర్ ద్వారా జరిగేది ఇవాళ మొత్తం ప్రపంచం వీసిపోయేటట్టు డైరెక్ట్ గా చేస్తున్నాడు ట్రంప్. ఐ థింక్ దట్స్ ఓన్లీ చేంజ్. అదర్వైజ్ అమెరికాకున్న గ్రీడ్ ఏదైతే ఉందో లాటిన్ అమెరికన్ రిసోర్సెస్ మీద అది మాత్రం తక్కువ ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు, గత 200 ఏళ్ళుగా ఉన్నది. రైట్. చాలా అంశాలని రమేష్ కన్నిగంటి గారు ప్రస్తావించారు. మరి భారత్పై ఎఫెక్ట్ ఎంత, భారత్పై అసలు ఎఫెక్ట్ ఉంటుందా ఈ పరిణామాలు అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన రెండో కీలకమైన అంశం. ఎందుకంటే ఆల్రెడీ చైనా ఏ స్థాయిలో తప్పుపట్టిందో ఆ స్థాయిలో కాకపోయినా కొంత మిడ్వేలోనైనా భారత్ అటు ట్రంప్ చర్యని తప్పుపట్టింది. మీన్ వైల్ కరెక్ట్గా మన డిబేట్ ప్రారంభానికి ఒక 2-3 గంటల ముందు ట్రంప్ చేసిన ప్రకటన మనం చూసాం. భారత్ ఇంకా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది, ఆపకపోతే మళ్ళీ టారిఫ్లు పూర్తిస్థాయిలో విధించడం అనే దానికి నేను ఉపక్రమిస్తానని, నేను సిద్ధమవుతానని ట్రంప్ మరో హెచ్చరిక జారీ చేశారు. నేనంటే భారత్ ఇష్టపడుతుంది అంటూనే ఒక హెచ్చరిక జారీ చేశారు. వెనిజులాకు సంబంధించి మనం అటు చమురు కొనుగోలుకు సంబంధించి గతంలో కొంత హై పర్సెంటేజ్ ఉన్నా అది క్రమక్రమంగా తగ్గింది. నేను ఇందాక చూశాను. అంటే వెనిజులా భారత్ మధ్య వాణిజ్యపరమైన ఒప్పందాలు మనం కొన్ని కొనుగోలు చేసే అంశాలకు సంబంధించి బిలో 30% లోపే ఉంది. ఇది భారత్ ఏ విధంగా తీసుకోవాలి లేటెస్ట్ పరిణామం? సో దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అండి. నమస్కారం రమేష్ గారు. సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. Thank you so much. I'll tell you this is very interesting. I'll tell you why అండి. అమెరికాకి గత 75 ఏళ్లుగా వరల్డ్ వార్ 2 తర్వాత కోల్డ్ వార్ అనేది రష్యాతో కొనసాగింది. కానీ ఇప్పుడు తమ సామర్థ్యం ఏమైతే ఉందో, ఒక యూనిపోలార్ వరల్డ్ ఏదైతే ఏర్పడిందో ఆ యూనిపోలార్ వరల్డ్ ని ఛాలెంజ్ చేసే శక్తి కేవలం చైనా. అండ్ చైనా చాలా స్ట్రాటజిక్ గా చాలా కాలం నుంచి దీనికి అనుగుణంగా కొన్ని పావులను కలుపుకుంటూ వచ్చింది. అది బ్రిక్స్ ద్వారా కావచ్చు, లేక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ఏషియాలో కూడా, ఆ తర్వాత ఆఫ్రికాలో కూడా, ఇన్ఫాక్ట్ ఈవెన్ సౌత్ అమెరికాలో కూడా తమ పాదం మోపి రిసోర్సెస్ ని కంట్రోల్ చేయడం మొదలు పెట్టింది చైనా. అండ్ మీకు తెలుసు ఇవాళ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఏమవుతుందో అది కూడా ఒక చైనా ప్లేనే. సో ఇవన్నిటినీ చూస్తే యుఎస్ఏకి కావాల్సింది ఏంటి? యుఎస్ఏకి కావాల్సింది అన్నిటికంటే ఫస్ట్ ఈ బ్రిక్స్ అనే కూటమి ఏదైతే ఉందో ఈ కూటమిని పగలగొట్టాలి, ఛేదించాలి. సో దేర్ ఫోర్ మీరు లాటిన్ అమెరికాలో చూస్తే యాక్షన్ వెనిజులా మీద అయినా కానీ, దాని పక్కన ఇంకో పెద్ద దేశం ఉంది బ్రెజిల్. బ్రెజిల్ మీద కూడా ఇండియా మీద అయితే ఎలాగా వెరీ హై టారిఫ్ రేట్స్ విధించారో బ్రెజిల్ మీద కూడా 50% టారిఫ్ రేట్స్ విధించారు. అవును. సో ఒకవైపు సో బేసికలీ ఇదంతా ఒక ఐసోలేషన్ గేమ్. సో అండ్ భారతదేశానికి అమెరికా మీద డిపెండెన్సీ ఉన్నంత వరకు ఐటీ ఎక్స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, ఆటోమొబైల్ కానివ్వండి, సోలార్ కానివ్వండి, రైస్ అండ్ గ్రెయిన్స్ కానివ్వండి, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఇవన్నిటికీ మనకి డిపెండెన్సీ ఉన్నంత వరకు మన తల వంచాలని వాళ్ళు ట్రై చేస్తారు. అండ్ మనల్ని ఐసోలేట్ చేసుకుంటూ అదే అదను చూసుకొని రష్యాను కూడా ఐసోలేట్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే రష్యాకి ఏ రోజైతే చమురు వాళ్ళు అమ్మలేకపోతారో అప్పుడు రష్యాకి యుక్రెయిన్ మీద యుద్ధం చేయడం సాధ్యం కాదు. అండ్ దీంట్లో ఇంకొక చిన్న కిటుకు ఉందండి, చాలా మందికి తెలియాలి ఇది. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ క్రూడ్. మీరు క్రూడ్ చూస్తుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ $60 కి పడిపోయింది. అవును. కానీ ప్రపంచవ్యాప్తంగా మీరు డిమాండ్ చూస్తే డిమాండ్ పడిపోలేదు. నార్మల్ గా ఎకనామిక్స్ పరంగా చూస్తే డిమాండ్ పడిపోతే
అవును. ప్రైస్ కూడా పడాలి. అవును. కానీ మీరు డిమాండ్ ఏం తక్కువ కాలేదు, బట్ సేమ్ టైం ప్రైస్ తక్కువైంది. ఎందుకు అంటే ఒపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడగట్టుకుని ఇప్పుడు అమెరికా చెప్పు చేతుల్లో ఉండి Right. అమెరికా చెప్పిన రేట్ కి వాడు అమ్మడం మొదలుపెట్టింది. అంటే దీని అర్థం ఏంటి? బేసికలీ ఏమవుతుందంటే ప్రతి దేశానికి చమురు తీయడానికి ఒక రేట్ ఉంటుంది. ఎస్ సార్. సో రష్యాకి దట్ ఈస్ అబౌట్ $45. అంటే Okay. $45 కంటే చమురు పడిపోతే ఇంటర్నేషనల్ గా రేటు, ఓకే. రష్యాకి చమురు ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్మడం సాధ్యం కాదు, అది లాస్ అవుతుంది. అదే సౌదీ అరేబియాకి ఇట్ ఈస్ అబౌట్ $22 ఇఫ్ ఐఎమ్ రైట్, ఇఫ్ ఐ Okay. రిమెంబర్ నంబర్స్ కరెక్ట్. కొంచెం $1 ఇటు అటు ఉండొచ్చు. రైట్. అంటే అంతర్జాతీయంగా వెనిజులా రిజర్వ్స్ ని కంట్రోల్ చేసి వెనిజులాని ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపి అంతర్జాతీయంగా వేరే చమురు నిల్వలని వాటి ప్రైసెస్ ని కంట్రోల్ చేసి ఇంకా పడేస్తే రైట్. రష్యాని నిర్వీర్యం చేయడానికి అదొక చర్య. రైట్. అది కాకుండా అంతర్లీనంగా ఆ టార్గెట్ కూడా ఉంది, చమురు అనే టార్గెట్ Yes, కూడా yes. అంతర్లీనంగా ఉంది. ఎస్ అబ్సల్యూట్లీ. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం ఓకే. ఇండియా లాంటి దేశాలు కొనడం ఆపేస్తే కూడా అప్పుడు మీరు రష్యాని ఐసోలేట్ చేయొచ్చు. సో Yes. ఇట్స్ అన్ ఐసోలేషన్ గేమ్. Right. రైట్. మీరు ఒక బైపోలార్ వరల్డ్ నుంచి యూనిపోలార్ వరల్డ్ కి వచ్చారు, యూనిపోలార్ నుంచి మళ్ళీ ఒక బైపోలార్ వరల్డ్ వైపు వెళ్తున్నారు. అండ్ ఇక్కడ చైనా అనే దేశం చాలా గట్టిగా ఒక ప్రత్యర్థి అవుతోంది. రైట్. అండ్ ఇవన్నిటిని పరిగణనలో తీసుకుంటే Right. అమెరికా ఆడే గేమ్ ఎలా ఉందంటే, Okay. ఫస్ట్ నేను వెస్టర్న్ హెమిస్ఫియర్ ని సెక్యూర్ చేస్తాను, రీజనల్ పవర్ గా మొదలవుతాను. సో Right. యూనో అంటే సౌత్ అమెరికా, మీరు అన్నట్టు అక్కడ పవర్ గా తయారయ్యి ఇంకా ప్రపంచాన్ని ఇంకా పూర్తి స్థాయిలో శాసించాలనేది టార్గెట్. రమేష్ కనిగంటి గారు, Absolutely. ఇక్కడ వెనుజులా నుంచి చమురు కొనుగోలులో హైయెస్ట్ భాగస్వామి చైనా.